ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. హర హర మహాదేవ. శంభో శంకర. ప్రియ భగవద్బంధువులారా, ప్రతిరోజు ఆధ్యాత్మిక విషయాలు చెప్పుకుంటూనే ఉన్నాం. కానీ భగవంతుడు మనకు ప్రసాదించినటువంటి ఈ మానవ దేహాన్ని రోగాల బారి పడకుండా, అందులో హృదయ సంబంధమైనటువంటి వ్యాధులు వచ్చే అవకాశం మనకుందా అనేటువంటి విషయాలను ముందస్తుగా తెలుసుకోవటం వల్ల వాటికి నివారణ చర్యలు తీసుకొని మన జీవిత కాలాన్ని మరింత పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను కూడా గత సంవత్సరం జూన్లో ఫుల్ బాడీ చెకప్ చేయించుకున్నా మణిపాల్ హాస్పిటల్లో. ప్రతి సంవత్సరం చేయిస్తాడు నా కొడుకు. ఆ సందర్భంలో ఎకో టెస్టులు, అలాగే దానికంటే ముందు తీసినటువంటి ఈసీజీలో చాలా తేడాలు కనపడ్డాయి డాక్టర్లకి. తద్వారా వాళ్ళు యాంజియోగ్రామ్ అనేటువంటి పరీక్ష చేసి 3 రక్తనాళాలు, గుండెకి సరఫరా చేసేటటువంటి నాళాలలో కాల్సిఫికేషన్ ఆఫ్ ఆర్టరీస్, ఇంగ్లీష్లో చెప్తే, అంటే ఆర్టరీ అనేటువంటి ఈ రక్తనాళాలలో కాల్షియం నిల్వలు పేరుకున్నాయి. 90% పైగా పూడుకుపోయింది. దానివల్ల నాకేమైనా ఇబ్బంది, నొప్పి లేదు. 30 ఏళ్ళ నుంచి షుగర్ ఉంది, పెద్దగా నొప్పులు తెలియవుట. కాకపోతే మెట్లు ఎక్కేటప్పుడు, కొంచెం ఎత్తు ఎక్కేటప్పుడు కొంచెం ఆయాసంగా ఉండటం నేను గమనించాను. వాళ్ళు ఈ పరీక్షల్లో కనిపెట్టారు. నాకు జూలై 1న బైపాస్ సర్జరీ చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే, మీతో కూడా పంచుకున్నాను. ఒక 3-4 నెలల్లో పూర్తిగా కోలుకున్నాను. ఇప్పుడైతే ఇంకా ఇబ్బందే లేదు. కాకపోతే రేపు ఫిబ్రవరి, అంటే ఈ ఫిబ్రవరి చివరికో లేకపోతే మార్చి మొదటి వారంలోనో మరొకసారి పరీక్షలు చేయించుకొని డాక్టర్లు ఏం చెప్తారు, కొన్ని మందులు మాత్రం 1-2 మందులు జీవితకాలం వాడాలని చెప్పారు. అయితే ఈరోజు మనం ఎక్కువ మందిని బెంబేలెత్తిస్తున్న వ్యాధి హార్ట్ అటాక్స్ లేదా గుండె సంబంధించినటువంటివి. ఇవాళ మనం పేపర్లో చూస్తూ ఉంటే ఈ మధ్యకాలంలో ప్లే గ్రౌండ్లో ఆడుతూనే పడిపోయి ప్రాణాలు విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు. ఏ సంకేతాలు లేవు, మ్యాసివ్ హార్ట్ అటాక్. మా ఇంట్లో మా అత్తగారు కూడా హార్ట్ అటాక్తోనే పోయింది. హాస్పిటల్కి వెళ్ళే సమయం కూడా ఇవ్వాల. కాబట్టి మనం ముందు జాగ్రత్త తీసుకోవటం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. నాకు సర్జరీ చేసిన డాక్టర్ అన్నాడు, 15 ఏళ్ల వరకు మీకు గుండె గురించి మీరు నిశ్చింతగా ఉండొచ్చు అన్నాడు. అంటే సుమారు 65 ఏళ్ళప్పుడు నాకు ఆపరేషన్ చేసి ఇంకా 15 ఏళ్ళు అంటే 80 ఏళ్ళు. బహుశా అంతటి ఆయుర్దాయం ఇస్తే భగవంతుడికి సేవ చేసుకోవటానికే దాన్ని వినియోగిస్తాను తప్ప మరొక దానికి వాడే ప్రసక్తే లేదు. ఇవాళ చిన్న వయసులోనే గుండెపోట్లు వస్తున్నాయి. దానివల్ల గుండె పరీక్షలు చేయించుకోవటం ఎక్కువైపోయింది. బహుశా ఇది మంచిదే, కానీ ఏ పరీక్ష ఎవరికి ఎక్కువ ఉపయోగమో తెలుసుకోవటం చాలా ముఖ్యమండి. కార్డియాక్ ఈ చెకప్ ప్యాకేజీల పేరుతోటి గుంపగుత్తగా చేసేసి కొన్ని పరీక్షలు, కొన్ని వాళ్ళ వయస్సుకు తగనవి కూడా చేస్తూ ఉన్నారు. తత్ఫలితంగా ఈ విషయంలో కొందరికి కొన్ని సందేహాలు, కొన్ని తేడాలు కూడా ఉంటాయి. ఇది తెలియక కంగారు పడటం, తీవ్ర ఆందోళనకు గురి కావటం మనం చూస్తూనే ఉన్నాం.
ఫలితాలు కనుక నార్మల్గా ఉంటే అంతా బాగానే ఉంది, గుండెపోటు రానే రాదు అనే ధీమాతో ఉంటాం. అయితే ఈ రెండు కూడా తగినవి కాదండి. ఆయా పరీక్షలను నిశితంగా చేస్తేనే ముప్పు ఖచ్చితంగా తెలుస్తుంది. కాబట్టి అది శరీరం లోపల ఉండే అవయవం అండి, ముఖ్యమైన అవయవం గుండె. శరీరం అంతటికీ రక్తాన్ని ప్రసరింపజేయటానికి కావాల్సినటువంటి శక్తి గుండెకి కావాలి కదా. మేము ఉపాధ్యాయులం కాబట్టి ఈ గుండె గురించి పాఠాలన్నీ చెప్పాం. అయితే గుండె పరీక్షల విషయంలో పక్కాగా ఉండడం అత్యవసరం అండి. మొట్టమొదట చేసే పరీక్ష ఏంటంటే ఈసీజీ, ఎలక్ట్రోకార్డియోగ్రామ్. చాలాసార్లు చేస్తారు, పెద్ద ఖరీదైన పరీక్ష కూడా కాదు. పెద్ద పెద్ద హాస్పిటల్ అయితే 400-500 తీసుకోవచ్చు. ఇప్పుడు కంప్యూటరైజ్డ్ ఈసీజీ అందుబాటులోకి వచ్చేసింది. ఇది చిన్న తేడాను కూడా అబ్నార్మల్గా చూపిస్తుంది. ఇదే దీంట్లో ప్రమాదం. దీనివల్ల కంగారు పడుతూ ఉంటారు. అందుకనే పేషెంట్లకు ఎక్కువ చెప్పకూడదు. పేషెంట్ పక్కన ఉండే వాళ్ళకి మాత్రమే తర్వాత చెప్పాలి. నిజానికి ఈసీజీలో వ్యక్తుల పరంగా కొన్ని వ్యత్యాసాలు ఉండొచ్చు. కొందరికి పుట్టుకతోనే గుండె కొట్టుకునే తీరు తేడా ఉంటుంది. అందువల్ల కంగారు పడకూడదు. అంతేకాదు మగవాళ్ళకి ఆడవాళ్ళకు కూడా కొన్ని తేడాలు ఉంటాయి. కాకపోతే పరీక్ష చేసే కంప్యూటర్కి ఇవేమి తెలియకపోవటం వల్ల అబ్నార్మల్గా భావిస్తుంది కంప్యూటర్. అందువల్ల అనుభవజ్ఞుడైనటువంటి డాక్టర్ మాత్రమే ఏది నార్మలో ఏది అబ్నార్మలో ఖచ్చితంగా చెప్పగలుగుతారు. కంప్యూటర్ మీద ఆధారపడటం కాదు, దాన్ని అనాలిసిస్ చేయగలిగిన వాడు డాక్టర్. అందువల్ల కేవలం మిషన్ల మీద ఆధారపడటం అనేది మంచిది కాదు. అంతేకాకుండా తమకు తామే పరీక్ష చేయించుకొని ఈ పేషెంట్లు కొంతమంది కంగారు పడటం కూడా మంచిది కాదు. ఛాతీ నొప్పి వచ్చిన వాళ్ళల్లో చాలా మంది హాస్పిటల్కి వెళ్ళేసరికి ఒక్కోసారి నొప్పి తగ్గిపోతుంది. అప్పుడు తీసే ఈసీజీ నార్మల్గా ఉంటుంది. అంటే గతంలో ఏం జరిగిందో ఈసీజీ చెప్పలేదు. ఇందులో ఉన్న కిటుకది ఆ సమయంలో ఉండేటటువంటి స్థితినే చెప్తుంది ఈసీజీ. అందువల్ల ఏమవుతుంది, అంతా బాగానే ఉందనుకుని ఇంటికి వచ్చేస్తాం. మళ్ళీ కొంతసేపటికి తీవ్రమైన గుండెపోటు రావచ్చు. అందువల్ల ఈసీజీ నార్మల్గా ఉన్నంత మాత్రాన గుండె నాళాలలో పూడికలు లేవు అని చెప్పలేరు ఎవడు. కాబట్టి గుండెపోటుని అనుమానిస్తే ఆసుపత్రిలో చేర్చి ప్రతి 2 గంటలకు ఒకసారి ఈసీజీ తీయాల్సి వస్తుంది. ఈ విధంగా 12 నుంచి 24 గంటల లోపు పరీక్షించినటువంటి ఈసీజీలో నార్మల్గా ఉంటే అప్పుడు బాగుంది అని నిర్ధారిస్తారు. అంతే తప్ప ఒకసారి చూసి ఈసీజీలో నార్మల్గా ఉంది అని చెప్పడానికి కుదరదు. అయితే కొన్నిసార్లు ఈసీజీలో విద్యుత్ ప్రసారంలో అడ్డంకులు వచ్చి పూడికల మాదిరిగా మనం తికమక పడేటట్టు చేస్తాం. కాబట్టి నిశితంగా పరిశీలన అవసరం. ఇక రెండోది ఎకో టెస్ట్, ఎకోకార్డియోగ్రామ్. తల్లి కడుపులో ఉన్న శిశువు దగ్గర నుంచి వృద్ధుల వరకు గుండె జబ్బుల యొక్క నిర్ధారణకు తోడ్పడే పరీక్ష ఇది. ఇందులో ఏం తెలుస్తుంది, ప్రధానంగా గుండె ఏ విధంగా పంపు చేస్తోంది, గుండెలో ఉండేటటువంటి కవాటాలు ఎలా పనిచేస్తున్నాయి. 2 కవాటాలు ఉంటాయి కదా, కర్ణికకి జఠరికకి మధ్య. ద్విపత్ర కవాటం అని, త్రిపత్ర కవాటం అని మనం సైన్స్లో పాఠాలు చెప్పేటప్పుడు చదువుకున్నాం. ఈ 2 విషయాలు ఈ పరీక్ష వల్ల తెలుస్తాయి. అంటే పూడికలు తప్పించి గుండెకు సంబంధించిన సమగ్ర చిత్రాన్ని అందిస్తుంది ఈ ఎకోగ్రామ్.
చాలామంది ఎకో చేయించుకొని రిపోర్ట్ నార్మల్గా ఉండగానే ఎలాంటి సమస్య లేదు అనుకుంటారు. అయితే గుండెకు రక్తాన్ని సరఫరా చేసేటటువంటి 3 నాళాలలో పూడికలు ఉంటే ఎకో ఫలితాలు నార్మల్గా ఉండొచ్చు అని తెలుసుకోవాలి. ఇది మోసం చేసేది. ఇక థ్రెడ్మిల్ పరీక్ష. ఈ థ్రెడ్మిల్ పరీక్ష కూడా అందరికీ రికమెండ్ చేయకూడదండి. ఆయా వ్యక్తుల యొక్క శారీరక దృఢత్వం, శక్తి మేరకి థ్రెడ్మిల్ మీద వేగంగా నడిపించి లేదా పరిగెత్తించి ఆ సమయంలో ఈసీజీ తీయటం దీనిలో కీలకాంశం. ఈ పరీక్ష 10-15 నిమిషాల్లో పూర్తవుతుంది. అయితే ఈ పరీక్ష చాలా విలువైన సమాచారం అందిస్తుంది. పరీక్ష చేస్తున్నప్పుడు ఛాతీలో నొప్పి వచ్చినా, విపరీతమైన ఆయాసం వచ్చినా, లేదు ఈసీజీలో మార్పులు కనిపించినా, బీపీ పడిపోయినా ఏదో సమస్య ఉన్నది గుండెకి అని అర్థం చేసుకోవాలి. వీళ్ళకి పూడికలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాకపోతే 60% ఖచ్చితత్వమైనటువంటి ఫలితాన్ని మాత్రమే ఇస్తుంది ఈ పరీక్ష థ్రెడ్మిల్. పూడికలు ఉన్నా కూడా 40% మందిలో ఫలితం నార్మల్గా కనిపించవచ్చు. అయితే పూడికలు 70 కంటే ఎక్కువ శాతం ఉంటే, అంటే రక్తనాళాలలో పూడిక 70 కంటే ఎక్కువ ఉంటే 70%, అప్పుడు మాత్రమే సమస్యగా చూపిస్తుంది ఈ థ్రెడ్మిల్. అంతకంటే చిన్న పూడికలు ఉంటే నార్మల్గా పరిగణిస్తుంది. అంటే థ్రెడ్మిల్ పరీక్ష ఫలితం నార్మల్గా ఉన్నంత మాత్రాన గుండె నాళాలలో పూడికలు అస్సలే లేవు అనుకోవటానికి వీల్లేదు. ఇది ఇక్కడ థ్రెడ్మిల్లో ఏంటంటే సమస్య, కొంతమంది శ్రమను తట్టుకోలేక మధ్యలోనే థ్రెడ్మిల్ మీద నడవడం ఆపేయచ్చు. అప్పుడు సమస్యను గుర్తించడం అసాధ్యం అవుతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆడవాళ్ళకి థ్రెడ్మిల్ పరీక్ష అంతగా ఉపయోగపడకపోవడం. చాలామంది ఆడవాళ్ళకి, ముఖ్యంగా గ్రామీణులకి దీని గురించి తెలియదు. థ్రెడ్మిల్ మీదకి ఎక్కగానే తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన ఈ రెండు వాళ్ళకు వచ్చేస్తాయి. ఇందువల్ల ఆరంభంలోనే ఈసీజీ గతి తప్పిపోతుంది. కంగారుతో నడుస్తుంటే ఇంకా అబ్నార్మల్ అయిపోతుంది. అందువల్ల ఈ విధంగా అవగాహన లేనటువంటి గ్రామీణ వాతావరణంలో ఉండి వచ్చిన వాళ్ళకి థ్రెడ్మిల్కు బదులుగా డోబిటమిన్ స్ట్రెస్ ఎకో డిఎస్ఈ అనేటువంటి పరీక్ష మేలుగా ఉంటుంది. దీన్ని ఆసుపత్రుల్లో నిపుణులైనటువంటి డాక్టర్ల సమక్షంలోనే చేస్తాను. ఇకపోతే సిటీ కాల్షియం స్కోర్, ఇది కూడా చాలా ముఖ్యమైనదండి. కాల్షియం స్కోర్ ఇటీవల బాగా ప్రాచుర్యం పొందేది. చాలా మంది తమకు తామే సొంతంగా చేయించుకుంటున్నారు. కాల్షియం స్కోర్ ఎక్కువగా ఉంది అనగానే ఆందోళన పడుతూ ఉంటారు. సాధారణంగా కాల్షియం స్కోర్ 0 నుంచి 100 లోపల ఉంటే గుండెపోటు ముప్పు తక్కువగా భావిస్తారు. 100 నుంచి 300 ఉంటే ఒక మాదిరిగా మోడరేట్, 300 దాటిందంటే ముప్పు ఎక్కువగా ఉంటుంది అని భావించారు. కాకపోతే ఈ కాల్షియం స్కోరు వయస్సును బట్టి మారిపోతూ ఉంటుంది. అన్ని వయసుల వాళ్ళకి ఒకే విధంగా ఉండదు. 40 ఏళ్ళు దాటిపోయిన వాళ్ళకి నెమ్మదిగా కాల్షియం మోతాదు పెరుగుతూ ఉంటుంది. కాబట్టి 40 నుంచి 50 ఏళ్ల వాళ్ళకి ఈ పరీక్ష బాగా ఉపయోగపడుతుంది. అట్లాగే 30 సంవత్సరాల్లో 40 సంవత్సరాల్లో ఎవరైతే ఉంటారో అప్పటికే వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా గుండెపోటు వచ్చి ఉన్నట్లయితే వాళ్ళు కూడా ఒకసారి కాల్షియం స్కోర్ పరీక్ష చేయించుకోవడం మంచిది. ఈ పరీక్షలో ఇది గనక 0 వస్తే కాల్షియం స్కోర్ వచ్చే 5 ఏళ్లలో గుండెపోటు వచ్చే అవకాశం దాదాపుగా ఉండదు. 5 ఏళ్ల దాకా ఢోకా ఉండదు. అదే 70 ఏళ్ళు దాటిన వాళ్ళు ఈ సిటీ కాల్షియం పరీక్ష చేసుకుంటే
స్కోరు 300 కంటే ఎక్కువగా వస్తుంది వాళ్ళకి, అందులో షుగర్ ఉన్న వాళ్ళకి కూడా. దీనికి కంగారు పడక్కర్లా. ఆ వయసుకు అది పెద్ద సమస్య ఏం కాదు. పైగా అప్పటికే కొందరు ఈ స్టాటిన్స్ అని వేసుకుంటూ ఉంటారు, అంటే కొలెస్ట్రాల్ తగ్గటానికి మాత్రలు. స్టాటిన్స్ అంటే అవే కొలెస్ట్రాల్ని తగ్గించేవి, ట్రైగ్లిజరైడ్స్ని తగ్గించేవి. వీటిని వేసుకునే వాళ్ళకి సహజంగానే కాల్షియం స్కోర్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఛాతీ నొప్పి, ఆయాసం వంటి లక్షణాలు కనుక లేకపోతే కేవలం కాల్షియం స్కోరు ఎక్కువ ఉన్నంత మాత్రాన కంగారు పడక్కర్లా. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆయాసం, నొప్పి, ఛాతీ నొప్పి ఈ రెండూ ఉండి కాల్షియం స్కోర్ కనుక 300 కంటే ఎక్కువగా ఉంటే అప్పుడు ఆలోచించాలి, గుండెకి ఏదైనా ముప్పు ఉందా, ఏదైనా నాళాలలో కొవ్వు పేరుకుందా, లేకపోతే కాల్షియం పేరుకుందా. నాకైతే కాల్షియమే పేరుకుందని చెప్పారు. కాల్సిఫికేషన్ ఆఫ్ ఆర్టరీస్ అన్నారు నాకున్నటువంటి జబ్బు. అది కూడా 3 నాళాలలో 90 కంటే ఎక్కువ శాతం మూసుకుపోయింది. అయితే ఈ కాల్షియం స్కోర్ పరీక్షలో కొలెస్ట్రాల్ ఎంత పేరుకుందనేది తెలీదు. కాల్షియం లేకుండా కేవలం కొవ్వుతో కూడినటువంటి పూడికలు మాత్రమే ఇందులో తెలుస్తాయి. ముఖ్యంగా మన దేశంలో ఇట్లాంటి కేసులు ఎక్కువ ఉంటాయి. కాబట్టి కాల్షియం స్కోరు 0గా ఉన్నా కూడా ప్రమాదం లేదు అనుకోవటానికి లేదు. ఎవరికి? ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు, హై బీపీ ఇటువంటి ఉన్న వాళ్ళకి కాల్షియం స్కోరు 0 ఉన్నా ఆ నాళాలలో కొవ్వు పూడికలు ఉండే అవకాశం ఉంది. వీటిని గుర్తించడానికి స్ట్రెస్ థాలియం, స్ట్రెస్ ఎకో అటువంటి పరీక్షలు కూడా ఉన్నాయండి. అంటే డాక్టర్ చెప్తాడు ఏ పరీక్ష చేయాలి అనేది, దాన్ని బట్టి మనం చేసుకోవాలి. ఇక అతి ముఖ్యమైనది నాకు చేసింది, అంటే ఎకో టెస్ట్లో తేడా వచ్చింది, అలాగే ఈసీజీలో తేడా వచ్చింది. అందుకని ఏం చేశారు? కరోనరీ యాంజియోగ్రామ్ టెస్ట్ చేశారు. కరోనరీ యాంజియోగ్రామ్, సిటీ కరో యాంజియోగ్రామ్ కూడా ఉందండి. 2 రకాలు ఉన్నాయి. అయితే నాకు చేసిన పరీక్ష కరోనరీ యాంజియోగ్రామ్. సహజంగా ఉపాధ్యాయ వృత్తిలో ఉండటం వల్ల కొద్ది గొప్ప ఇంగ్లీష్ జ్ఞానం కూడా ఉండటం వల్ల నేను ఇవన్నీ అధ్యయనం చేస్తూ ఉంటాను. అందువల్ల మీతో అధ్యయనం చేసిన ఫలితాన్ని మీతో పంచుతున్నా. పూడికల నిర్ధారణకి కరోనరీ యాంజియోగ్రామ్ అనే పరీక్ష పరమ ప్రామాణికం. కాకపోతే కొంత ముప్పు కూడా ఉన్నది. పరీక్షా ఫలితాలను విశ్లేషించడం అనేది ఇందులో చాలా కీలకమైన పరీక్ష. ఎనలైజేషన్ ఆఫ్ రిజల్ట్స్. పూడిక 70% కంటే మించితే స్టెంట్ వేసేయచ్చు అప్పుడే, మళ్ళీ మరొకసారి అక్కర్లా. ఎటు ఈ మణికట్టు దగ్గర ఉండేటటువంటి రక్తనాళం ద్వారా పంపిస్తారు యాంజియోగ్రామ్, అప్పుడే స్టెంట్ వేయచ్చు. అయితే 3 రక్తనాళాల్లో గనక పెద్ద పెద్ద పూడికలు ఉంటే నాకులాగా, అప్పుడు బైపాస్ సర్జరీ అత్యవసరం. నాకు కూడా బైపాస్ అవసరమా లేకపోతే వీళ్ళు చూపుతున్నారా అనే విషయం తెలుసుకోవడానికి సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకున్నాం. వాళ్ళు కూడా అదే చెప్పారు, హైదరాబాద్లో డాక్టర్లు. సరే, బెంగళూరులో మేము ఉంటున్నాం కాబట్టి ఇక్కడ మణిపాల్ హాస్పిటల్లో చేయించుకున్నాను, అది వేరే విషయం. కాబట్టి 70% కంటే చిన్న పూడికలైతే మందులు ఇవ్వచ్చు, జీవనశైలి మార్పులతోటి అదుపులో తేవచ్చు. అట్లాగే మధుమేహం, హై బీపీ, అధిక బరువు ఈ 3 విషయంలో జాగ్రత్తగా ఉండాలి, కంట్రోల్లో పెట్టుకోవాలి.
అవసరమైతే ఇన్సులిన్ వాడైనా సరే షుగర్ని కంట్రోల్లో పెట్టాలి. నేనైతే ప్రస్తుతం 3 పూట్ల ఇన్సులిన్ మీద బతుకుతుంది. అయితే పూడికలు చాలా తక్కువగా ఉంటాయి, 20 to 50% ఉంటే ప్రమాదం ఏమీ లేదు అనుకోవడానికి లేదండి. దానికి మందులు ఉన్నాయి. తీవ్రంగా భావోద్వేగాలకు గురైన, శక్తికి మించి విపరీతంగా వ్యాయామాలు చేస్తున్న ఈ బ్లడ్ ప్రెషరు ఉన్నట్టుండి పెరిగిపోతుంది. దానివల్ల పూడిక యొక్క అడుగు భాగం కదిలిపోతుంది. దానివల్ల ఏమవుతుంది, ఆ రక్తనాళం పొర చిట్లిపోతుంది. రక్తం ఎప్పుడైతే బయటకు వచ్చిందో అక్కడ క్లాట్ అవుతుంది, అంటే గడ్డగడుతుంది. తద్వారా గుండెపోటుకి మార్గం సుగమం అవుతుంది. చూడండి, కాబట్టి ఎంత ఆరోగ్యంగా ఉన్నప్పటికీ 50 ఏళ్లు దాటిన వాళ్ళల్లో ఎంతో కొంత స్థాయిలో పూడికలు ఉంటాయి అనే సంగతి మర్చిపోకూడదు. కాబట్టి మంచి జీవనశైలిని పాటించడం, విపరీతంగా కొవ్వు పదార్థాలను తీసుకోకుండా ఉంటాం, ఒక మాదిరి వ్యాయామం తప్పకుండా చేయాలి. వయస్సును బట్టి వాకింగ్ కనీసం 6000 అడుగులు, ఇది 60 ఏళ్లు దాటిన వాళ్ళు ఎవరైనా సరే 6000 స్టెప్స్ కంపల్సరిగా నడవాలి. అంటే సుమారు 4.2 కిలోమీటర్స్. నేనైతే 9000 తగ్గకుండా నడుస్తా, 6.3 కిలోమీటర్స్ పర్ డే. ఒకేసారి కాదండి, 3 స్పెల్స్లో, మార్నింగ్ ఒకసారి, మధ్యాహ్నం భోజనం తర్వాత ఒకసారి, సాయంకాలం ఒకసారి, వీలైతే రాత్రి డిన్నర్ తర్వాత కూడా మరొకసారి, కనీసం 10 నిమిషాలు. అంటే షుగర్ కూడా మంచిది అని డాక్టర్ చెప్పడం బట్టి దాన్ని నేను ఫాలో అవుతున్నా. ఇన్సులిన్ కూడా ఆపరేషన్ చేసినప్పటికంటే ఇప్పుడు చాలా డోసేజ్ తగ్గిస్తూ వచ్చాం, కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి మంచి జీవన శైలిని పాటించడం, ఒక మాదిరి వ్యాయామం చేయటం, ధ్యానం చేయటం, యోగా చేయటం, ఇవి చాలా ముఖ్యం. యాంజియోగ్రాములో అసలు పూడికలే లేని వాళ్ళకి గుండెపోటు దాదాపు రాదు అనుకోవచ్చు. అట్లాగని అసలే రాదని చెప్పలేమండి. ఎందుకని? తీవ్రమైన భావోద్వేగాలు గుండెపోటుకు దారితీస్తాయి. కాబట్టి భావోద్వేగాల అదుపు చాలా చాలా అవసరం. కొంతమందికి చిన్న విషయానికే భయంకరమైన కోపం వస్తుంది. దానివల్ల రక్త ప్రసరణ విపరీతంగా పెరిగిపోతుంది, వేగం. అందువల్ల రక్తనాళాలు చిట్లిపోవచ్చు. ఇది అయితే ఈ భావోద్వేగాల కారణం ఏంటంటే అడ్రినలిన్, అడ్రినలిన్ అనేటువంటి హార్మోన్లు. ఈ హార్మోన్లు కనుక పెరిగినాయా, దానివల్ల గుండె రక్తనాళాలు కుంచుకుపోతాయి. దీంతో కొద్ది నిమిషాల సేపు గుండెకి రక్తం అందదు, ప్రసారం. అంటే పంపింగ్ సామర్థ్యం కూడా గుండెకి గణనీయంగా పడిపోతుంది. ఇందులోనూ గుండెపోటు మాదిరిగానే సమస్యలు తలెత్తాయి. దీన్నే స్ట్రెస్ కార్డియోపతి అని పిలుస్తారు ఈ వ్యాధిని. కాబట్టి వీలైనంత వరకు తీవ్రమైనటువంటి భావోద్వేగాలు గురి కాకుండా చూసుకోవాలి. అంతేకాదు, శక్తికి మించినటువంటి కఠినాతి కఠినమైన వ్యాయామాలకి, శ్రమలకి దూరంగా ఉండాలి. అప్పుడు మన ఆరోగ్యం చక్కగా ఉంటుంది. కాబట్టి మనం అందరం గుండె గురించి జాగ్రత్త తీసుకుందామండి. ఎందుకంటే గుండె అనేది కనుక సక్రమంగా పనిచేయకపోతే, సక్రమంగా పంపింగ్ చెయ్యకపోతే, అప్పుడు శరీరంలో అన్ని భాగాలకి రక్తం అందదు. తద్వారా ఆక్సిజన్ని ఇవ్వలేదు కణాలకి, ఎన్నో నష్టాలు జరుగుతాయి. అందువల్ల వయస్సు పెరిగే కొద్దీ ఈ కాళ్ళల్లో ఉండేటటువంటి పిక్కలు, ఆ పిక్కలో ఉండే పిక్కలని రెండో గుండెలు అంటారు అన్నమాట కొంతమంది. వాటిని ఎక్సర్సైజ్ ద్వారా, నడక ద్వారా యాక్టివ్గా పెట్టుకోవాలి. అలా చేసుకొని 50 ఏళ్ళు దాటితే
ప్రతి సంవత్సరం ఈ పరీక్షలన్నీ ఒకసారి చేయించుకుంటే మంచిదండి. ఇది ఖర్చు అనుకుంటాం, కానీ మెడికల్ ప్యాకేజీలు ఉన్నాయి. మన పిల్లలు మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. అందువల్ల వాళ్ళ ద్వారా మనం ఏదో ఈ కట్టి మంచి హాస్పిటల్లో, సక్రమంగా చేసే హాస్పిటల్లో మనం ఈ పరీక్షలన్నీ కనుక చేయించుకుంటే, తద్వారా ముందస్తు సమాచారం మనకు తెలియటం వల్ల తీవ్రమైనటువంటి గుండెపోటుకు గురై హాస్పిటల్కి కూడా వెళ్ళటానికి అవకాశం లేనటువంటి సమయంలో మన ప్రాణాలకు రక్షణ ఉండదండి. ఎందుకంటే మా ఇంట్లోనే మా అత్తగారు ఆ విధంగా జరిగింది. సరే, 25 ఏళ్ల క్రితం ఇంత అధునాతనమైనటువంటి వ్యవస్థ లేదు, కానీ ఇవాళ అధునాతనమైనటువంటి వైద్య విధానం అందుబాటులోకి వచ్చింది. భగవంతుడి దయ వల్ల మన పిల్లలందరూ సాఫ్ట్వేర్ ఆ వేరు ఈ వేరు ఏదో ఒక వేరులో పనిచేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ మన పేరు మీద తీసుకుంటున్నారు. మరి 7 లక్షల రూపాయలు నాకు ఖర్చు అయితే కేవలం 30,000 మన చేతికి పడ్డాయి. మిగతా అంతా ఇన్సూరెన్స్ కంపెనీ వాడి కట్టాడు. మరి ఇవన్నీ ఇన్సూరెన్స్ చేయబట్టే కదా. అందువల్ల అందరూ తప్పకుండా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవటం వల్ల మన పిల్లలకి దానివల్ల ఒత్తిడి లేకుండా ఉంటుంది. లేకపోతే ఇవాళ పెద్ద పెద్ద వ్యాధులు వచ్చినాయి అంటే హాస్పిటల్కి పాలైతే కొన్నిటికైతే 25-30 లక్షలు కూడా అడుగుతున్నారు. ఎక్కడ తేవాలి? ఇవన్నీ సమస్యే కదా. కాబట్టి ఏదైనా సరే ముందస్తు జాగ్రత్త అనేది అన్నిటికంటే ముఖ్యం. మనశ్శాంతితో ఉండండి. ప్రతి విషయానికి కలిగించుకోకండి. ఏదైనా జరిగేది జరక్క మానదు. నువ్వు నిమిత్త మాత్రుడివి. 60 ఏళ్ళు దాటిపోయినాయి. నీ పిల్లలు చూసుకుంటారు, నీకెందుకు అవన్నీ? నీకు వేళకి ఆహారం పెట్టారా లేదా చూసుకో. చక్కగా నీ ఫ్రెండ్స్తో గడుపు, కాసేపు నడువు, కాసేపు పుస్తకాలు చదువు, కాసేపు ప్రవచనాలు ఏదన్నా విను. దానివల్ల నీ మనస్సు తేలికపడుతుంది. కోపాలకి తాపాలకి దూరంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఈ మంచి విషయాలు మీతో పంచుకుందామని అనిపించింది ఇవాళ. అందరికీ ప్రయోజనం కాబట్టి ఈ వీడియోని మన మోహనవాణి ఛానల్ ద్వారా ప్రసారం చేయమని నేను మన అక్కునూరి వారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. విన్నటువంటి మీకు, చెప్పిన నాకు, ప్రసారం చేసినటువంటి మన అక్కునూరి వారికి ఆ పరమేశ్వరుడు తప్పకుండా అనుగ్రహం చూపిస్తాడు అని మరొక్కసారి వినమ్రపూర్వకంగా మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.